ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? ఇది రాజకీయాల్లో ఉన్నందుకు రిగ్రెట్ ఫీలింగ్ ఏమన్నా ఏదైనా సందర్భాలు ఏమైనా తిట్టినప్పుడు లేకపోతే ఏదైనా ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడు అట్లా ఏమైనా అనిపించిందా? అప్పుడప్పుడు అనిపించిన ఇంత గొప్ప అవకాశము ఎంతమందికి వస్తుంది? ఇవాళ ప్రజలు ఇచ్చిన అవకాశం, దేవుడు ఇచ్చిన అవకాశం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొని ఈ రాష్ట్రాన్ని సాధించే కార్యకర్తలు ఒకటిగా ఉండడం కంటే గొప్ప అదృష్టం ఇంకోటి ఏముంటుంది. సార్ నా పేరు శ్రీశైలం. 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, ఇందాక మీరు అన్నారు ప్రతిపక్ష పాత్రే చాలా ముఖ్యము, ప్రతిపక్ష పాత్ర చాలా ఇంపార్టెంట్ అన్నారు. అందులో తెలంగాణ ఆగమవుతుంది అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. తెలంగాణ ఆగమవుతుంది, ప్రతిపక్ష పాత్ర చాలా ముఖ్యం. అలాంటప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష పాత్రలో ఉండి ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు, ఎందుకు జనాల్లోకి రావటం లేదు? శ్రీశైలం గారు తప్పకుండా వస్తారు. కేసీఆర్ గారు ఆయన మొన్న ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గత 13 నెలలుగా ఈ ప్రభుత్వ పరిపాలనను నిశితంగా నేను గమనిస్తున్నాను, ఓపిక పట్టాను, వీళ్ళు ఏం పని చేస్తారో చేయనీయండి. ఎందుకంటే ఇదే శ్రీశైలం ఏమడుగుతుండే, అయితే కేసీఆర్ ఇంత సీనియర్ లీడరు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పనిచేసిండ్రు, అరే రేవంత్ రెడ్డిని జర పని చేయనీయాలి కదా భయ్, రోజు తెల్లారంగానే ఆయన ఎంబడబడతారా, ఒక ఏడాది టైం ఇవ్వద్దా, ఆయన చేతడో చేయడో తెలుస్తుండే అని కేసీఆర్ రోజు మాట్లాడితే మీరే ఈ రివర్స్ క్వశ్చన్ ఎదురు. ఇప్పుడు మాట్లాడకపోతే మాట్లాడలేదు అంటుండ్రు. కేసీఆర్ కూడా ఒక సీనియర్ నాయకుడిగా ఓ ఏడాది పని చేయని ప్రజలకు కూడా అర్థమవుతుంది. లేకపోతే మీరే ఏమంటారు, అరే ఆయన పనే చేయనీయలేదు భయ్, రోజు ఎంబడబడ్డారు భయ్, ఆయన పని చేయనిచ్చిండ్రా అని మళ్ళీ మీరే అంటారు కదా. అందుకే ఆయన పనితనం ఏందో ఇప్పుడు ఏమైంది, కేసీఆర్ గారు సైలెంట్గా, నిశ్శబ్దంగా, గంభీరంగా ఉంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో ఫెయిల్ అయ్యిండు అని ప్రజలు మాట్లాడుతున్నారు. మొన్న ఏమన్నారు కేసీఆర్ గారు, ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు, ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, చివరికి బిల్డర్ల ఆత్మహత్యల కాడికి వచ్చింది. నేను ప్రజల పక్షాన పోరాడడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగాండి, మనం ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల పక్షాన నిలబడదాం, బయలుదేరదాము అని చెప్పి ఆయన ఒక కాల్ ఇచ్చాడు. తప్పకుండా రేపు అసెంబ్లీలోకి వస్తారు, ప్రజల్లోకి వస్తారు, ప్రజల పక్షం ఆయన పోరాడతారు. 2వ క్వశ్చన్ సార్, తెలంగాణ ఉద్యమం అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా కేసీఆర్ తర్వాత ఎవరంటే హరీష్ రావు అంటారు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంగా మేము ఉద్యమంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో చూసాం. అయితే 2వసారి గెలిచిన తర్వాత మీ మంత్రివర్గంలో తీసుకోలేదు, మేమంతా చాలా బాధపడ్డాం ఉద్యమకారులే. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, అసలు ఏం జరిగింది? సరే, పార్టీ అన్నప్పుడు కొన్ని నిర్ణయాలు అధ్యక్షుల వారు తీసుకుంటారు. ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను పార్టీ ఏ బాధ్యత చెప్తే ఎమ్మెల్యేగా రోల్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా పనిచేశాను, మళ్ళీ అవకాశం ఇచ్చారు, అద్భుతంగా పనిచేశాను, మళ్ళీ ఆరోగ్య శాఖ అవకాశం ఇచ్చారు, ఇంకా కష్టపడి పనిచేశాను. సో అది డిపెండ్స్, పార్టీలో అప్పుడప్పుడు నిర్ణయాలు ఉంటాయి. దీనికి సప్లిమెంటరీ క్వశ్చన్, ఆ టైంలో హరీష్ రావు చాలా ఫీల్ అయ్యారు, లెట్ డౌన్ అయ్యారు అంటే ఎందుకు? అంటే కేసీఆర్ చెప్పుడు మాటలు విన్నారా, లేకపోతే కేసీఆర్కు మీకు మధ్య ఎవరైనా అగాధం సృష్టించేందుకు ప్రయత్నం జరిగిందా? అంటే నమస్తే తెలంగాణ టీ న్యూస్లో కవరేజ్ కూడా ఆపేశారు హరీష్ రావుది, ఎక్కడో లోపల పేజీల్లో వేశారు. ఆ సంవత్సరం పాటు అంటే సెకండ్ టర్మ్ ఎలక్ట్ అయ్యే ముందు ఎందుకు అగాధం వచ్చింది ఇద్దరి మధ్య? మళ్ళీ తర్వాత సెట్ అయింది. కానీ ఆ టైంలో కేటీఆర్ కూడా మంత్రిగా లేడు, మీరు గమనిస్తే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కోర్స్ పార్టీ సైడ్ ఉన్నారు, మంత్రిగా క్యాబినెట్లో నేను లేకపోవడమే కాదు, కేటీఆర్ గారు కూడా క్యాబినెట్లో లేరు. ఇద్దరం మళ్ళీ కలిసి ఒకేసారి క్యాబినెట్లోకి వచ్చాం, అంతకుమించి వేరే ఏముండదు కదా. ఎప్పుడు అంటే అగాధం సృష్టించింది ఎవరు అంటే రీజన్? సరే, అవన్నీ కామన్ రొటీన్ పాలిటిక్స్లో, ప్రజల్లో, రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి. నిజం నిలకడమే తెలుస్తుంది, వాస్తవాలు అర్థమవుతుంటాయి, ఓపిక కావాలి. హాయ్ సార్, నా పేరు రాజు. యాజ్ ఎ గ్రాఫిక్ డిజైనర్ మిమ్మల్ని దాదాపు 15 నుంచి 15 సంవత్సరాలు మిమ్మల్ని చూస్తున్నాం. అయితే మీరు 15 ఇయర్స్ ఎట్లున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అంటే దీనికి హెల్త్ సీక్రెట్ ఏంది? ఒకటి. సెకండ్ వచ్చేసి ఇప్పటికిప్పుడు మల్లన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మీ పార్టీకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? సార్ 2 క్వశ్చన్లు. ఒకటి హెల్త్ సీక్రెట్ అన్నారు. సీక్రెట్ ఏం లేదు బాబు, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, రోజుకు 4 గోళీలు అయితే ఉన్నాయి. ఈ తెలంగాణ ఉద్యమం పుణ్యమో, టెన్షన్ పుణ్యమో, సరే రాజకీయాలలో టైంకు తినకపోవడం, టైంకు పడుకోకపోవడం, 4 గోళీలు అయితే వేసుకుంటారు రోజు. కాకపోతే మితమైన ఆహారం అమితమైన ఆరోగ్యం, దీన్ని నేను నమ్ముతాను. కొంచెం డైటు ఎక్కతొక్క కాకుండా జాగ్రత్తగా లిమిటెడ్గా తీసుకొని ఐ ట్రై టు మెయింటైన్ మై హెల్త్, నెంబర్ 1. ఇక మల్లన్న గారి విషయం అంటారా, అది నేను వ్యక్తిగా ఒక్కనిగా చెప్పేది కాదు, నిర్ణయం ఏదైనా పార్టీ తీసుకోవాలి, పార్టీలో అందరం కలిసి చర్చించి తీసుకుంటాం.